దీని దగ్గర చెప్పే మాటల్లో నిజం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. మీకు తెలుసు, మేము 40 సంవత్సరాల నుంచి, నేను ఎప్పుడో 83లో, ఇప్పుడు అంటే 43 సంవత్సరాలు అయింది. 83లో వచ్చిన నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పుడు మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఊరికి లేదు. మనకు సంఘటకే లేకపోయి మనమేం పోటీ చేద్దాం, ఛార్జీకే లేని పరిస్థితుల్లో ఆ రోజులు వెంకయ్యనాయుడు గారి ముందు నేను పోటీ చేశాను. సరే, ఆ రోజు నేను ఓడిపోయాను. సరే, 85లో మళ్ళీ గెలిచాను అనుకోండి, గెలిపించారు మీరందరూ కలిసి. సో ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే, ఈ వార్త అనేది ఈ ప్రాంత ప్రజలందరికీ పోవాలి, రాష్ట్ర ప్రజలకు కూడా పోవాలి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, పని చేసుకునే దాని కొరకు అబద్ధాలు ఎవరు చెప్తున్నారు, లేదు చెప్పిన వరకు చేసి కట్టుబాటు ఉండేవాళ్ళు ఎవరున్నారు అనేది అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంలో పరిపాలకులను ఎన్నుకోవాలి. ఎప్పుడు కూడా సరైనటువంటి ప్రజాపాలకులు దొరకడం కూడా ప్రజల అదృష్టం. సరైన వ్యక్తి మనకు నాయకుడిగా ఉంటే అది ప్రజల అదృష్టం. అందువల్ల టక్కర వాళ్ళు ఉద్యోగులుగా తీర్చేవాళ్ళు ప్రజానాయకులు అయితే వాడు మనకేం పెడతాడు, మనకేం సహాయం చేస్తాడు, వాడిని జోబులు నింపుకోవడానికి సరిపోయా మనకేం చేస్తాడు, ప్రజలకు ఏ విషయం కోరే పరిస్థితి ఉన్నదని కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని దయచేసి ఆలోచించండి. ఇంకా 3 ఏళ్లకు పైన ఉంది. జరిగే విషయాలన్నీ గమనించండి. అన్ని విషయాలు మరీ మంచి సందర్భాల్లో మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు వరకు ఇది చాలు, ఇంత మాత్రం చాలు. చిన్న మీటింగే కదా, కొద్ది అందువల్ల దయచేసి ఆలోచించండి. ఆయన ఆలోచించకపోతే ఇప్పుడు రాజకీయం అంటే రాజకీయం చేసి బతకాలనేది లేదు. మన ప్రాంతానికి మంచి చేద్దాం. సమాజంలో మనం కూడా ఫలానా చోట మారుమూల పల్లెటూరులో కొండల్లో కోణాల్లో పుట్టిన నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు నాయకులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మన పేరు చెప్పండి. నా పేరు కానీ, గౌతమ్ నాయన్ పేరు కానీ, విక్రమ నాయన్ పేరు కానీ చెప్పండి. ఇది ఎటువంటి రియాక్షన్ వస్తుంది? మనోళ్ళు ఎంతోమంది చెప్తుంటారు, అక్కడంతా పోయిన తెలంగాణ, నిజామాబాద్, కరీంనగర్ అంతా ఏదో ఇసుకు బట్టి ఇసున్న బట్టి అట్టా ఇట్లాంటివి చేసుకుంటారు. వాళ్ళు చెప్తారు, సార్ మీ పేరు చెప్తే చాలు, అబ్బా రాజమోహన్ రెడ్డి గారి ప్రాంతం ఇదే అని అంటారు సార్ అని వాళ్ళు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అందువల్ల మీరు దయచేసి ఆలోచించండి. నేను చెప్పిన వాళ్ళు మనం సరైన వ్యక్తిని ఎన్నుకుంటేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అన్యాయం అయిపోతాం. మనం ఇట్లాగే నడుస్తూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా మన భవిష్యత్తు లేక. ఇప్పుడు అది కాదండి, వెలుగొండ ప్రాజెక్టు వల్ల రాజశేఖర రెడ్డి గారు చేశారు. మనకు నీళ్లు రావంటే ఆ కొంత ఉదయగిరి ప్రాంతంలో కొంతకొస్తాయి ఆ నీళ్లు. మనకి ఈ ప్రాంతం, మెట్ట ప్రాంతానికి అసలు నీళ్లు ఏమంటే రాజశేఖర రెడ్డి గారిని మేము బతిలాడాం. సార్ మాకు నీళ్లు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి అంటే ఎట్లా అని అన్నారు. అది హై లెవెల్ కెనాల్ చేయొచ్చండి అని, సోమశల్ నుంచి నీళ్లు తీసుకోవచ్చు అని ఇంజనీర్లు చెప్పారు. అట్లయితే కానివ్వండి అన్నారు ఆయన మహానుభావుడు. మరి ఆ పరిస్థితుల్లో అది మొదలు పెడితే ఆ రోజు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రజానాయకులు ఏందో మరి మాకు ఇప్పటికి 20 నెలలు అయిందా ప్రభుత్వం వచ్చి? 20 మాసాలు అయింది కదయ్యా. మరి 20 మాసాలు ఇక్కడ మా ఊరి దగ్గర ఒక 1 TMCతో నడుపుతుండే, వ్యవహారం నడుస్తుండే. అదే చాబోలుకు ఇది మరి ఇక్కడ కూడా సింగనపల్లి అన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చే పద్ధతి ఉండే. మరి అది ఏ